వెల్కమ్ టు హోటల్ మినీ వ్లాగ్. ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేయడమే బోండతో స్టార్ట్ చేస్తా. అందుకే పిండి మంచిగా కలిపేసి ఇక బోండలు అయితే వేసేస్తున్నా. ఇట్లా వీడియో తీసుకుంటే బోండలు వేయాలంటే చాలా కష్టం అవుతుంది. ట్రైపాడ్ పెట్టుకుందామంటే అది ఇరిగిపోయింది 4 రోజులకి. అంటే స్ట్రాంగ్ గా ఉండే ట్రైపాడ్, కాకపోతే మా పిల్లలు అట్టెత్తేసి ఇటెత్తేసి దాన్ని ఇరగొట్టేసారు. ఇంకా నా చెయ్య ఇప్పుడు ట్రైపాడ్ అనమాట. ఇక బోండలు అయితే అయినాయి, మంచి గాలిని తీసేస్తున్నా. నెక్స్ట్ టైం మంచి స్ట్రాంగ్ ఉన్న ట్రైపాడ్ కొంటా. ఈసారి ఇంకెవరు ఇరగొట్టినా సరే ఇరగకుండా ఉండాలి అట్లాంటి ట్రైపాడ్ కొంటా. ఇంకా వడల పిండి అనమాట ఇది. దాంట్లో ఉల్లిపాయలు వేసేసి కలిపేసి ఇంకా వడలు అయితే వేసేస్తున్నా. వడల పిండిని ఎట్లా కలుపుకోవాలని అడుగుతున్నారు. వడల పిండి కలుపుకోవడం చాలా ఈజీ. వడపిండికి మంచిగా మినపప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి గట్టిగా. కొంచెమే వాటర్ వేసి పట్టుకోవాలన్నమాట. ఎక్కువ లూజ్ చేయొద్దు. ఒకవేళ లూజ్ అయింది అనుకోండి, రవ్వ అన్న లేకపోతే కొంచెం మైదా పిండి అన్న యాడ్ చేసుకొని వేసుకోండి, మంచిగా వస్తాయి వడలు. దాంట్లో కొంచెం సోడా, ఉప్పు, ఉల్లిపాయలు, జీలకర్ర అలాంటివి వేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. అంతే, వడల పిండి ఏం ఉండదు దానికి ఇంకా కలపాల్సినవి. ఇంకా దోశ ఆర్డర్ వచ్చేసింది, దోశ వేసేస్తున్నా. ఇదైతే మసాలా దోశ అనమాట. కెమెరా పట్టుకొని తిప్పుతుంటే అది ఎటో పోతుంది. ఇంకా దాన్ని పక్కకు పెట్టేసి మంచిగా రౌండ్ గా అయితే తిప్పేసిన. ఇంకా కొంచెం మసాలా పెట్టేసి కొంచెం ఉల్లిపాయలు, కారం కూడా వేసేసిన. తీద్దాం అన్న టైంకి అటు ఇటు చినిగిపోతుంది. ఇక మా అత్తమ్మ వచ్చి నేను తీసుకుంటాను తీసుకొని పోయింది. ఇక పూరీలు చేసి ఆఖరికి నేను వేసుకున్న ఈ దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న. ఆలుగడ్డ మంచి ఇంత ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకొని మంచిగా మసాలా దోశ అయితే వేసుకున్నా అనమాట. ఈ మధ్యన నేను ఎక్కువ దోశనే తింటున్నా. మంచి కలర్ వచ్చింది దోశ అయితే. ఇక ప్లేట్ లో మంచిగా చట్నీ వేసుకొని కొంచెం అల్లం చట్నీ వేసుకొని తినేస్తున్నా. ఇంతకీ మీరేం టిఫిన్ చేసినారు? ఏం చేయలేదా? అయితే మా హోటల్కి రండి, అన్ని వేడి వేడిగా ఉన్నాయి. ఓకేనా? బాయ్.